సోమవారం స్టార్ట్ అయిన నామినేషన్ ప్రక్రియ ఈ రోజు కూడా కంటిన్యూ అయ్యింది. మణికంఠను పృథ్వీరాజ్ నామినేట్ చేశాడు. సర్వైవల్ కోసం నయనిక దగ్గరికి వెళ్ళి నిన్ను తీసుకోమని చెప్పావు. అది నాకు కరెక్ట్ అనిపించలేదు. మీ చీఫ్ ను వెన్నుపోటు పొడిచినట్లు అనిపించింది నాకు. ఆ విషయంలోనే నిన్ను నేను నామినేట్ చేయదలుచుకున్నాను అని చెప్పాడు. దానికి రిప్లైగా మణికంఠ ఈ గేమ్ అంతా కూడా సర్వైవలే కదా అని తెలివిగా సమాధానం ఇచ్చాడు. తరువాత నిఖిల్ ను ప్రేరణ నామినేట్ చేసి పొద్దున బ్రేక్ఫాస్ట్ మీ క్లాన్ వాళ్ళు ఎందుకు చేయలేదు అని ప్రశ్నించింది. ఒక్క రోజుకు నన్ను పాయింట్అవుట్ చేస్తున్నావు, మరి అంతకుముందు నేను చూసుకుంటున్నాను కదా అని సమాధానం ఇచ్చాడు. ప్రేరణ తనని నామినేట్ చేయడం ఇష్టం లేక సైలెంట్ గా వచ్చి కలర్ పోయించుకున్నాడు నిఖిల్. నెక్స్ట్ ప్రేరణ సీతను నామినేట్ చేస్తూ నువ్వు నాన్ స్టాప్ గా మాట్లాడతావు, అవతలి వ్యక్తికి మాట్లాడే అవకాశమే ఇవ్వవు, అది నీలో ఉన్న పెద్ద లోపం అంటూ స్టార్ట్ చేసింది. టాస్క్ అంటే గేమ్ ఆడడం కాదు. ఒక హౌస్ లోకి వచ్చాక అందరూ రెస్పాన్సిబిలిటీగా నీట్ గా ఉండాలి. మీరు బిగ్ బాస్ లో వెకేషన్ కోసం రాలేదు కదా అని మళ్ళీ చెత్త బుట్ట డిస్కషన్ తీసుకువచ్చింది. దానికి సీత సమాధానంగా మొన్న నీ టవల్ ఆదిత్య అన్న వాడాడు, దాన్ని ఉతుక్కొని వాడుకోవచ్చు కదా, మరి ఎందుకు గొడవ పెట్టుకున్నావు అన్నది. అలా టవల్ ఎగ్జాంపుల్ చెప్పి ప్రేరణ నోరు మూయించినంత పని చేసింది కిరాక్ సీత. అలాగే 100 మంది నా ముందుకు వచ్చి నువ్వు తప్పు అని చెప్పినా నా మనసుకు రైట్ అనిపిస్తే అది రైటే అని సీత గట్టిగా చెప్పేసింది. తరువాత వచ్చిన నిఖిల్ నామినేషన్ చేసిన తీరు చూస్తే ఏంట్రా వీడు ఇలా ప్రవర్తించాడు అన్న విధంగా ఉంటుంది. నిఖిల్ తన మొదటి నామినేషన్ లో ప్రేరణకి వేస్తూ తప్పు చేసినా రైట్ చేసినా అందులో కన్ఫ్యూజన్ ఉండకూడదు, ఇంకెవరిని నేను చేసింది తప్పా రైటా అని అడగకూడదంటూ రీజన్ చెప్పాడు. ఇక దీనికి ప్రేరణ డస్ట్బిన్ గురించే కదా నువ్వు వేసేది అని అడిగితే అవును, దాంతో పాటు మిగిలిన విషయాలు కూడా అంటూ సరిగా తన రీజన్ చెప్పలేకపోయాడు. ఇక తన రెండో నామినేషన్ పృథ్వీకి వేస్తూ నిఖిల్ అసలు సరైన రీజనే చెప్పలేక నువ్వు హౌస్ లో పని చేయలేదు, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అన్నాడు. దానికి పృథ్వీ గట్టిగా తగులుకున్నాడు. ఏం పని చేయలేదు, ఎప్పుడు చేయలేదు, ఇక్కడ పనులు చేయడానికి కాదు వచ్చింది అంటూ వరుస ప్రశ్నలు వేశాడు. నిఖిల్ ఆన్సర్ ఇవ్వలేకపోయాడు. వారానికే నిఖిల్ కథ చిన్న భిన్నం అయిపోయింది. అడుగుపెట్టిన మొదటి 2 రోజులు కెప్టెన్ అనే బ్యాడ్జ్ వేసుకొని అన్నీ తానే అన్నట్లుగా అందరితోనూ కలిసిపోతూ అందరినీ ముందుకు తీసుకెళ్తూ లీడర్షిప్ క్వాలిటీస్ లో తనలో పుష్కలంగా ఉన్నాయని నిరూపించుకున్నాడు. కానీ వారం గడిచిందో లేదో నిఖిల్ కథ మొత్తం మారిపోయింది. తను నామినేట్ చేసిన విధానమే దీనికి కారణం. అలా ఒకరిపై ఒకరు కారణాలు చెప్పుకొని వాగ్వాదాలు గొడవలు చేసుకుని నామినేషన్ ను కంప్లీట్ చేశారు. ఫైనల్ గా ఈ నామినేషన్ లో మణికంఠ, ప్రేరణ, పృథ్వీరాజ్, ఆదిత్య ఓం, నిఖిల్, కిరాక్ సీత, శేఖర్ భాష, విష్ణుప్రియ నామినేట్ అయ్యారు. పెద్ద క్లాన్ కు చీఫ్ గా ఉన్న యష్మికి ఓ కంటెస్టెంట్ ను కాపాడే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో ప్రేరణను సేవ్ చేసి నేరుగా విష్ణుప్రియను నామినేట్ చేస్తూ ఇలా సమాధానం ఇచ్చింది. తాను అనుకున్న వాళ్ళందరూ ఆల్రెడీ నామినేట్ అయ్యారని, అందుకే నిన్ను చేస్తున్నానని విష్ణుప్రియకు యష్మి సర్ది చెప్పుకుంటూ వచ్చింది. వ్యక్తిగతంగా మీ మీద నాకు ఏం లేదు అన్నది. నైట్ నిఖిల్ సోనియాతో పృథ్వీ అర్థం చేసుకుంటాడనే వాడిని నామినేట్ చేశాను, వాడంత ఫీల్ అవుతాడని అనుకుంటే వేసేవాడిని కాదు. ఈ గేమ్ ఎక్కువేం కాదు, నాకు మరీ అంత దిగజారి ఆడాలా నాకు అర్థం కావడం లేదు అంటూ నిఖిల్ బాధపడ్డాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఇక మీకోసం మీరు ఆహారం సంపాదించుకునే సమయం మొదలైంది అని ఆహార పదార్థాలు వండినవి వండనివి అన్ని స్టోర్ రూమ్ లో పెట్టండి అని చెప్పాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఫుడ్ అంతా స్టోర్ రూమ్ లో పెట్టేశారు. అందరూ ఆకలిగా ఉందని మొరపెట్టుకోవడంతో బిగ్ బాస్ తినేందుకు కాస్త సమయం ఇచ్చాడు. అందరూ ఫాస్ట్ గా తినేశారు. చేతికి అందినవి తీసుకొని తిన్నారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసింది. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం.